ఒక ఊరిలో రాము అనే వ్యక్తి తన పొరుగువాడు శ్యాముతో ఎప్పుడూ తగాదాలు పెట్టుకునేవాడు. ఒకరోజు రాము కోపంతో శ్యామును కొట్టడానికి ప్రయత్నం చేశాడు. చేతిని ఎట్టి బలంగా కొడతానని బెదిరించాడు. ఈ చర్యను అసాల్ట్ అని అంటారు. కాని కోపం అదుపులో పెట్టుకోలేక నిజంగానే శ్యాము మీద చెయ్యివేసి కొట్టేశాడు. ఈ చర్యను బ్యాటరీ అని అంటారు. తర్వాత రాము తన మనుషుల్ని పిలిచి శ్యామును ఒక గదిలో తాళం వేసి బయటకు వెళ్లనివ్వలేదు. ఇది ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ అవుతుంది. ఆ తర్వాత కోపమింకా దగ్గక రాము శ్యాము పొలంలోకి వెళ్లి అక్కడి పంటను పాడుచేశాడు. ఇది ట్రెస్పాస్ టు ల్యాండ్ అని గుర్తిస్తారు. అదే సమయంలో రాము శ్యాము ఎడ్లబండిని తగలబెట్టాడు. ఇది ట్రెస్పాస్ టు గూడ్స్ అని అంటారు. చివరగా రాము ఊరి ముందు నిలబడి శ్యామును నమ్మకండి, అతను విశ్వసనీయులు కాదు అని తప్పుడు ఆరోపణలు చేశాడు. దాంతో శ్యాము ప్రతిష్ఠ ఊరిలో దెబ్బతిన్నది. ఇది డిఫమేషన్ ప్రతిష్టకు హాని కలిగించడం అవుతుంది. పై చర్యలకు గాను శ్యామ్ పంచాయతీని ఆశ్రయించాడు. అన్ని విషయాలు గమనించినా పంచాయతీ పెద్ద రాము చేసింది ఇంటెన్షనల్ టాట్స్ అవుతాయని రాము కలిగించిన నష్టానికి గాను రామును శ్యామ్కు నష్టపరిహారం ఇవ్వమన్నాడు. ఆ డబ్బును శ్యామ్ తీసుకున్నాడు.